30 లక్షలతోని రోడ్లను నిర్మించిండ్రు. ఈ రోడ్ ఏమున్నాయంటే 30 లక్షలు ఇదే అండి, మట్టి 30 లక్షలతోని మట్టి వేయించిండ్రు. దీనికి 30 లక్షలు అంటారు. కింద ఏమో ఇసుక వేసిండ్రు. ఇటు అటు ఉన్న ఇసుకను తోడేసి దానిపై నుంచి లైట్గా ఒక ట్రాక్టర్ 2 ట్రాక్టర్లు మట్టి పోసేసి మేము 30 లక్షలతోనే తాత్కాలికమైన నిర్మాణం చేసినామని అంటున్నారు. ఈ తాత్కాలికమైన నిర్మాణం ఎంతవరకు ఆగుతుందండి? మళ్ళా మేడారం కాగానే ఇది ఆగమైపోతుంది. అప్పటి వరకు 30 లక్షలు నీళ్ళ పాలు చేసినట్టే. సీతక్కది ఏ వీడియో అయినా చూడండి, చెప్పులు చేతిలో పట్టుకోవడం కావచ్చు. ఒక మంత్రి ఉన్నారండి, చెప్పులు చేతులు ఎందుకు పట్టుకుంటారో. సీతక్కకు మీరు చెప్పినట్టు అభివృద్ధి మీద ధ్యాస ఉంటే కింద ఇసుక పైన మట్టి పోస్తారండి. మినిమం మోరం కూడా పోపి అనే స్థితిలో ఉన్నది. అంటే చూడండి ఏ రకంగా అభివృద్ధి చేస్తుందో. అభివృద్ధి అనేది శూన్యం. ఓన్లీ రీల్స్ 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 చెప్పులు పెట్టుకొని చేతులు నడపడి. 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు సీతక్క. ఇంతకు ముందు గతంలో, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. ఈ రోడ్డుకు ఎన్నో సార్లు వచ్చిపోయింది కదా. మరి ఇప్పుడు వరకు అంటే గిరిజనుల కోసం కన్నీళ్లు కార్చడం కావచ్చు, లేకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవలు చేసే కార్యక్రమం అంతా ట్రాష్ అన్నది. పబ్లిక్ కు చూపేయడం మాత్రమే, అది ప్రజలకు చూపేయడం మాత్రమే. వాస్తవంగా తెలంగాణలో ఉన్న ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, ఒక్కసారి ములుగు జిల్లాకు వచ్చిందనుకో సీతక్క ఏసొంటి డెవలప్ చేసిందో, ఏ రకంగా అభివృద్ధి చేసిందో ఇగో ఈ మట్టిని చూసి వాళ్ళే చెప్తారండి. ఓన్లీ కలరింగ్ మాత్రమే సీతక్కది. అభివృద్ధి అనేది శూన్యం. ఇప్పుడు వరకు సీతక్క గారు గతంలో ఇవన్నీ కొండలు, వాగులు, వంకలు దాటింది కదా. ఎక్కడ బ్రిడ్జిలు ఉన్నాయి ఆమె తెలుసు కదా. మరి ఎందుకు నిర్మిస్తలేదో? గతంలో మనం చూసిన ఈ ఊరు నుంచి ఆ ఊరుకు ట్రాక్టర్ తోసుకుంటా ఏం చేసిండ్రో, లాక్డౌన్లో వాళ్ళ నిత్యావసర సరుకులు పంచడానికి పోయింది కదా. అప్పుడు ఎక్కడ మోరీ లేదో, ఎక్కడ గుంత ఉన్నదో, ఎక్కడ చెరువు లేదో, ఎక్కడ బ్రిడ్జి లేదో అన్ని తెలుసు కదా. తెలిసినాక చేసుకోవచ్చు కదా. ఎందుకు చేస్తలేదు? జస్ట్ కలరింగ్ మాత్రమే. అప్పుడు అధికారం పొందడానికి, గెలవడం కోసం 190 ప్రయత్నాలు చేసింది, గెలిచింది. ఇప్పుడు ఆమె దగ్గర ఆమె ఉన్నది, వాగుల దగ్గర వాగులే ఉన్నాయి, వంకల దగ్గర వంకలే ఉన్నాయి, సీతక్క దగ్గర సీతక్క ఉన్నాయి. మళ్ళీ ఎలక్షన్ టైంలో ఇటువంటి స్టంటులు మళ్ళీ వేయడానికి రెడీ అవుతుంది. ఎందుకంటే ఆమె వెనుక ఒక 4 సోషల్ మీడియాలో ఒక కెమెరా పెట్టుకొని రెడీగా ఉంటారు. అక్క కొంచెం చెప్పులు చేతిలో పట్టుకో, అరే 100 మంది చుట్టూ ఉంటారు. ఈమె మూటలు మోయడం ఏంటిది? ప్రజలు కొంచెమైనా అర్థం చేసుకోండి. 100 మంది చుట్టుపక్కల ఉంటారు. ఈమె మూటలు మోస్తుంది. మూటలు ఏం చేస్తాయి? ఇక్కడ నుంచి అక్కడ మోస్తుంది. అక్కడ వీడియో వచ్చేసింది, మూటలు తెంపే కదా, మూటలు తెంపించేస్తే. ఆ వీడియో కవర్ అయిందా లేదా? జస్ట్ అంతే.